అందరూ ఒక్కలాగుంటే ఆశీష్ నెహ్రా మాత్రం ఒక్కలాగా ఉంటాడు. ప్రతి ఒక్కరూ కోచ్లు అన్నాక మ్యాచ్ జరిగేటప్పుడు బుక్కులు పెట్టుకొని టీవీలు చూస్తూ కోచింగ్ చేస్తూ ఉంటారు. కానీ మనోడు మాత్రం మ్యాచ్ జరిగినంతసేపు గ్రౌండ్ చుట్టూ తిరుగుతూ అందరి ప్లేయర్స్ దగ్గరకు వెళ్తూ కోచింగ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక విషయాన్ని ఎక్స్ప్రెస్ చేసే దాంట్లో కూడా ఒక డిఫరెంట్ వేని ఎంచుకున్నాడు ఆశీష్ నెహ్రా. ప్రతి ఒక్కరూ హార్దిక్ పాండ్యాకు సపోర్ట్ చేశారు. వైస్ కెప్టెన్ అయిన హార్దిక్ పాండ్యా ఎందుకు కెప్టెన్ కాలేదు, సూర్యకుమార్ యాదవ్ను ఎందుకు కెప్టెన్ చేశారు అని చెప్పి. బట్ ఆశీష్ నెహ్రా మాత్రం అస్సలు ఆశ్చర్యపోలేదట. అంతేకాదు తను కూడా కొన్ని రీజన్స్ చెప్పాడు, అది చేసింది కరెక్టే అని చెప్పి. నెహ్రా మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు, క్రికెట్ లో ఇవన్నీ కామన్ అబ్బా, నేను అస్సలు పట్టించుకోను. కొత్త కోచ్ వచ్చాడు, కొత్త ఆలోచనలు వచ్చాయి, కెప్టెన్ ని తీసి పక్కన పడేశాడు, అంతే ఏముంది అన్నట్లుగా చెప్పేశాడు. అయితే కొంచెం సర్ప్రైజ్ అయ్యా, ఎందుకు హార్దిక్ పాండ్యాను తీసేశారు, అతను వైస్ కెప్టెన్ కదా అని చెప్పి. కానీ తర్వాత ఆలోచించా, గంభీర్ వచ్చాడు, డెసిషన్ తీసుకున్నాడు, మనకెందుకులే అనుకొని ఊరికే అయిపోయా. ఎందుకంటే ఒక్కొక్క కోచ్కి ఒక్కో ఆలోచన ఉంటుంది, ఒక్కొక్క కెప్టెన్ కి ఒక్కొక్క థాట్ ఉంటుంది. ఆ సైడ్ లో హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పోయింది అనుకున్నా నేను అని చెప్పాడు. అయితే ఇది మాత్రమే కాదు, హార్దిక్ కూడా కేవలం T20 ఆడతానంటే ఎట్టా చెప్పండి, 50 ఓవర్స్ ఫార్మాట్ కూడా ఆడాలి, అప్పుడు వాళ్ళు కూడా కన్సిడర్ చేస్తారు. 50 ఓవర్స్ ఫార్మాట్ ఆడట్లేదు అంటే అతనికి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నట్టే కదా. అలా ఉంటే ఏ కోచ్ అయినా హార్దిక్ పాండ్యాని ఎలా సపోర్ట్ చేస్తారు చెప్పండి అని రివర్స్ క్వశ్చన్ కూడా వేశాడు. సో ఇదన్నమాట పరిస్థితి. మొత్తానికైతే ఆశీష్ నెహ్రా పెద్దగా ఆశ్చర్యపోలేదు అంటున్నాడు, అండ్ నిర్ణయం కూడా పెద్ద తప్పేమీ కాదంటున్నాడు. మరి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.